హైడ్రా పేరుతోని పేదోని ఇండ్లే కూలుతున్నాయి. బీదోడే రోడ్డున పడుతున్నాడు గాని పెద్ద పెద్దోళ్ళ బిల్డింగులు ఎక్కడ కూల్తలేవు. పెద్దోళ్లకు ఏం అయితలేదు. మరి వాళ్ళు సర్కారు భూములు చెరువులు ఆక్రమించలేదా? బఫర్ జోన్లలో ఇండ్లు కట్టలేదా? కట్టినా వాళ్ళను సర్కారు ఏమంటలేదా? ఎక్కడ చూసినా పేదోళ్ళ ఏడుపులే వినిపిస్తున్నాయి అని జనాలు అన్నారు. ఇన్ని రోజులు కోర్టులు కూడా మొట్టికాయలేసినాయి సర్కారుకు. మొట్టమొదటిసారి హైడ్రాకు ఫుల్ పవర్లు ఇచ్చి కూలగొట్టుర్రి అని కోర్టులే ఆర్డర్ ఇచ్చింది. సర్కారు జాగాను ఆక్రమించుకొని హాస్టళ్లు హోటళ్లు నడుపుకుంటా నెలకు 10 లక్షల దాకా కిరాయి పైసలు సంపాదిస్తున్నారట. అంటే పెద్ద పెద్దల దందాలు ఎట్లా నడిచినాయో చూడుండ్రి. అందుకే షెడ్డులు పాకలు బిల్డింగులు అని గులగొట్టింది హైడ్రా. పెద్దమ్మ గుడి పక్కకు ఎవరో ఓనరు ఖాళీ జాగాను లీజుకిస్తే ఆ లీజుకు తీసుకున్న జాగా పక్కకున్న నాలా స్థలాన్ని దాని పక్కకే ఉన్న పార్కు బటను చిన్న చిన్నగా ఆక్రమించుకొని దర్జాగా దందా నడిపించిండ్రట. ఓనర్ కు తెలవకుండా ఖాళీ జాగాను కబ్జా చేసి అంతా నా ఇష్టం అని అడిగేసిండ్రట. దాని మీద హైడ్రా నోటీసులు ఇస్తే దందా చేసిన వాళ్ళు మేమే సొక్కం పూసలం అన్నట్టు కోర్టుకు ఎక్కిండ్రట. కానీ కోర్టు అన్ని ఆధారాలు చూసి కూల్చేయిండ్రి ఆ షెడ్డులను బంగ్లాలను అని ఆర్డర్లు ఇచ్చిందట హైడ్రాకు. ఇక హైడ్రా ఊకుంటదా? బుల్డోజర్లు పొద్దుగానే పెద్దమ్మ గుడి పక్కకు చేరి బడేలు అని కూలగొట్టిందట వాటిని. ఇది చూసిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఏరియాలో ఉన్న పబ్లిక్ సంబరపడ్డరట. అమ్మయ్య, ఇన్నేళ్లకు పార్కుకు పోయే బాట సాపైందని సర్కార్ను హైడ్రాను మెచ్చుకున్నారట. గిట్లా చేయాలి హైడ్రా గాని పేదోళ్ల బతుకులను ఆగం చేయొద్దు అన్నట్టు సప్పట్లు కొడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.